కేంద్ర ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల ప్రక్రియ పూర్తయింది. తెలుగువారికి 50 ఏళ్లుగా సుపరిచితుడైన నందమూరి నటసింహం బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం ఆయన అభిమానులకు అమితానందం కలిగించింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు నట వారసుడైన బాలకృష్ణ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, మరెన్నో సూపర్ హిట్లు, తాజాగా సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ బాలయ్య స్టామినాను మరోసారి చాటింది. 57 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణకు పద్మ విభూషణ్ ఇవ్వటం ద్వారా నందమూరి ఇంటికి 57 ఏళ్ల తర్వాత మరో పద్మం వచ్చినట్లయింది. కాగా తండ్రి ఎన్టీఆర్ పద్మశ్రీ పొందినప్పుడు బాలకృష్ణ 7-8 ఏళ్ల బాలుడు కావడం విశేషం. అన్నగారు భారతరత్నమే. తెలుగు ప్రజల ఆరాధ్యుడిగా, అకుంఠిత దీక్షాపరుడిగా, సంక్షేమ సారథిగా, పేదల సీఎంగా, అమితా ప్రజాదరణ పొందిన నాయకుడిగా, అన్నిటికీ మించి దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన గొప్ప వ్యక్తిగా ఎన్టీఆర్ ఖచ్చితంగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు అర్హులు. మరి అది ఈరోజు సాకారం అవుతుందా లేదా?